ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని వెదికారు ప్రభా. నశించిన మమ్మల్ని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మా పాపముల కొరకే సిలువుపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3వ దినాన్ని లేపబడి 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు ప్రభా. తిరిగి రానయ్యన్నారు. సంఘంగా మమ్మల్ని కూడా బేతనియాలో ఈ దినం మమ్మల్ని ఐక్యపరిచినందుకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. కేవలం ఇది నీ కృప, నీ కనికరం తండ్రి. ఈ సమయంలో బలహీనమైన నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని నీ సత్యం నిమిత్తమే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నన్ను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మీరు నెరవేర్చండి. మత్తయి సువార్త ప్రభు 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చమని, యోహాను సువార్త 14:26 వచనాన్ని, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని నెరవేర్చమని ప్రభా. కేవలం నీ కృపలో బలపరచమని ప్రభా. అన్ని విషయాల్లో సహాయం చేయండి. ఈ పరిచర్య నీకే మహిమ కలిగినట్లు, నీ నామమే గణపరచుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. మీరు అన్నారు, ఏలైన 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యన ఉంటానన్నాం. మీరే మా మధ్య నుండి మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకే మీ వాక్య లేఖనాలతో మమ్మల్ని సిద్ధపరచమని, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని, ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా తోడుకుని రండి. ఈ కూడికి మాకు మేలుకరంగా, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా చేయమని, దుష్టు నుంచి కాపాడమని, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నెరవేర్చమని, మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి సహాయం కొరకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడి వాని వలనైనను కాదు కానీ కరుణించి దేవుని వలనే అగును. మరి పరిశుద్ధ గ్రంథంలో మరలా ఆ వచనాన్ని మరలా జ్ఞాపం చేసుకుందాం, చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడి వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలన అగును. మరి ఈ దినం మనం దేవుని మందిరానికి వచ్చామంటే మనం పొందేవారిని బట్టి కాదు కానీ, ప్రయాసపడేవారిని బట్టి కాదు కానీ, కేవలం ఎవరి వల్ల అండి? దేవుని వలనే. ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే, తండ్రిని ఆరాధిస్తున్నామంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పొందిన మన వల్ల లేదు, ప్రయాసపడిన వారు కూడా వారి వల్ల కూడా లేదు. ఇది కేవలం ఎవరి వల్ల అంటే కరుణించు దేవుని వల్లనే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం, 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృప. ఇక్కడ కూడా ప్రయాసపడ్డానన్నాడు ఆయన. మళ్ళీ ఏమంటాడంటే ఆయన నాకు తోడైన దేవుని కృప. ఆయన కూడా ప్రయాసపడ్డాడు. ఆయన కూడా పత్రికలు రాశాడు. అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. అనేకులకు సువార్త చెప్పాడు ఆయన. ఎన్నో విషయాలు దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన
దేవుని కృప. ఆయన రోమిలికి రాసిన పత్రికలో కూడా అదే మాట అక్కడ రాయబడ్డది. 9వ అధ్యాయం 16వ వచనం ఏముందండి? మళ్ళీ ఆ భాగం చూడండి. కాగా అంటే పొందిన మన వల్లైనను ప్రయాసపడిన వాళ్ళైనను కాదు, కానీ కరుణించు దేవుడు. మన దేవుడు ఎవరండి? కరుణించి దేవుని వల్లనే జరిగింది. ఇదేనా దేవుని మందిరానికి వస్తున్నామంటే, దేవుడిని ఆరాధిస్తున్నామంటే, ప్రభు యొక్క రక్తమాసాల్లో పాలు పొందుతున్నామంటే మనల్ని బట్టి కాదు, ప్రయాసపడిన వారిని బట్టి కూడా కాదు, కేవలం దేవుని వల్లనే జరిగింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి. ఆదియందు వాక్యముండును, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చూసారండి, ఇది ప్రభు వల్లే కలిగింది, ఏ మనుషుడి వల్ల కలగల. ఒకవేళ మనుషులందు మనం అతిశయపడినా దేవునికి మహిమ రాదు, దేవునికి ఘనత రాదు, దేవుని నామం హెచ్చింపబడదు. ఏ మనుషుని కూడా మనం జ్ఞాపం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది కేవలం ఎవరి వల్ల అంటే అక్కడ రాయబడ్డది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు కూడా 9వ అధ్యాయం 16వ వచనం, కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడి వానినైనను కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే అగును. మరి ఈ దినం మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే ఇది దేవుని వల్లే జరిగింది. చూడండి, ఆయన వల్ల ఏం కలిగింది? కొద్ది మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుని ప్రభుని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా చూడండి, ఎపిఎస్సీలకు రాసిన పత్రిక, క్షమించండి అంతకుముందు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక, అదే పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం. సిలువ వలన ఆ దేశమును సంహరించి చాలండి. మొట్టమొదటిగా ఆయన వల్ల ఏం కలిగిందంటే చూడండి, సిలువ వలన. దేని వలనండి? సిలువ వలన. సిలువ చాలామంది ఆయా దినాల్లో, ఆ పండగ దినాల్లో సిలువలు వేసుకుంటారు, మెళ్ళ వేసుకుంటారు, సిలువలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడ్డది ఏంటంటే 2:16లో, సిలువ వలన ఏం జరిగిందండి? సిలువ వలన ఆ దేశమును సంహరించి. ద్వేషాన్ని ఏం చేశాడైనా? సంహరించాడండి. చదవండి ఆ భాగాన్ని మరలా. తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా ఏక శరీరంగా చేశాడంటండి. చూసారండి, ద్వేషాన్ని సంహరించి ఆ సిలువ వలన ఏం కలిగింది? ఏక శరీరంగా. అంటే ఎవరెవరిని? ఇశ్రాయేల్ని, అన్యజనులైన మనల్ని కూడా ప్రభు ఒకే శరీరం, ఏక శరీరం. మన మధ్యనున్న ద్వేషాన్ని ప్రభు ఏం చేశాడు? సిలువ వలన సంహరించి. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు అన్నప్పుడు ఒకసారి పిల్లల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు కావాలని ఏడుస్తుంటారు. తల్లిదండ్రులకు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ద్వేషాన్ని, ఆ అసూయని, ఆ యొక్క తొందరపాటుని ఏం చేస్తారండి? కొంతమంది ఏదో విధంగా దాన్ని సమాధానపరుస్తారు, ఐక్యపరుస్తారు. కానీ యేసుప్రభువు వారు కూడా ఏం చేశారంటే సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఏం చేశాడైనా? ఏక శరీరంగా చేసాడు. ఏక శరీరం. ద్వేషాన్ని సంహరించాడైనా. ద్వేషం ఎవరెవరికి ద్వేషం అండి? అన్యజనులు, మనకి ఇజ్రాయేల్కి మధ్యన ఏముంది? ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని సిలువ వలన. అందుకే అక్కడ రాయబడ్డ మాట రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, పొందగోరు అని వాళ్ళనైనను ప్రయాసపడే వాళ్ళనైనను కరుణించు దేవుని వలన. దేవుని వలన ఏం జరిగిందంటే సిలువ వలన ఆ దేశమును సంహరించి మనల్ని ఏం చేశాడండి? ప్రభు ఏక శరీరంగా చేశాడు. రెండోదిగా చూడండి, అదే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
చాలండి. రెండోదిగా చూస్తే ఆయన రక్తం వలన, ఎవరి రక్తం వలనండి? ప్రభు రక్తం వలన, ఆయన రక్తం వల్ల మన అపరాధములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. మొట్టమొదటిగా చూస్తే ఆయన శిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి ఏక శరీరంగా చేస్తాడు, ఒక్కటిగా చేశాడు. రెండోదిగా చూస్తే ఆయన రక్తం వలన మనకేం కలిగిందండి? మన అపరాధాలకి క్షమాపణ కలిగింది. అందుకే బైబిల్లో ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మనందరం కూడా దేవుని దృష్టికి ఎలాగున్నామంటే పాపములు బట్టి, అపరాధాలను బట్టి చచ్చిపోయాం. అయితే యేసు ప్రభువు వారి యొక్క రక్తం వలన మన అపరాధాలకు ఏం కలిగిందండి? క్షమాపణ కలిగింది. క్షమాపణ. అందుకే దేవుడు అక్కడ ఒక మాట ఉంది, దేవుని నామంలో మనం ఆరాధించడానికి సమకూర్చబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, పిలువబడ్డాం, సహవాసంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇది దేవుని వల్లనే కలిగింది. రెండోదిగా చూడండి, అక్కడ ఏం చూసామంటే ఆయన రక్తం వల్ల మన అపరాధములకు ఏం కలిగిందండి? క్షమాపణ కలిగింది. మూడోది చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. చాలండి. ఇక్కడ కూడా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 ఏమందంటే ఏం కలిగిందండి? చదవండి ఆ భాగాన్ని మరలా. చాలండి. మూడోదిగా చూస్తే సువార్త వలన కలుగు నిరీక్షణ. ఏం కలిగిందండి? నిరీక్షణ కలిగింది. మనకు ఒకప్పుడు నిరీక్షణ లేదు. అయితే సువార్త వలన కలుగు నిరీక్షణ మొట్టమొదటిగా మనకి దేనివల్ల కలిగిందండి? సిలువ వలన. ఆ ద్వేషాన్ని ప్రభు ఏం చేశాడంటే సంహరించి ఏక శరీరంగా చేసాడు. ఇంకా రెండోదిగా చూస్తే ఆయన రక్తం వల్ల మనకేం కలిగిందండి? పాప క్షమాపణ కలిగింది. మూడవదిగా చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఏముందంటే, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ అంటే మనకేం కలిగిందండి? సువార్త వలన నిరీక్షణ కలిగింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 ఒక మాట ఉంది చూడండి, 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీదము. చూసారండి, సువార్త ద్వారా మనుషులకి ఏం కలుగుద్ది అంటే నిరీక్షణ కలిగజేస్తుంది. ఆ సువార్తను ప్రకటించే విషయంలో ఆయన ఏమంటాడంటే భారం ఉందంటండి. ఎవరికండి? అపోస్తలుడైన పౌలు గారు అంటారు సువార్త ప్రకటించడానికి ఆయనకి ఏముంది? భారం ఉంది. అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం చదవండి. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏం కలుగజేస్తుందండి? రక్షణ కలుగజేస్తుంది. అది దేవుని శక్తి అయి ఉన్నదంట. అందుకే సువార్త వల్ల మనకేం కలుగుద్ది అంటే నిరీక్షణ కలుగుద్ది. సువార్త అంటే ఏంటి చెప్పండి? సువార్త వల్ల ఏం కలుగుద్ది? నిరీక్షణ కలుగుద్ది. అదే సువార్త వల్ల ఇంకేం కలుగుద్దో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చదవండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిల్చున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేనే ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలనే మీరేం పొందుతారండి? రక్షణ పొందుతారంటండి. చూసారండి, సువార్త దేవుని శక్తి. ఆ సువార్త ప్రకటించడానికి ఆయనకి ఏముందంటే భారం ఉందంట. ఆ సువార్త వలన మీరేం పొందుతారు? రక్షణ. మనం కూడా ఒకప్పుడు అన్యజనులమే, పాపులమే, చెడిపోయిన వారం, అపవిత్రులం, నిరీక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, మనందరం కూడా ఈ లోకంలో నశించిపోతున్నాం. అయితే ఎవరో దేవుని దయ వల్ల సువార్త ప్రకటించుంటారు. ఆ సువార్త వల్లే మనం ఏం పొందామండి? గొప్ప రక్షణ పొందాం. అందుకే ఆ సువార్త వలన కొలసీలకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, 23 వచనం మరలా జ్ఞాపం చేసుకుందాం, చూడండి, చదవండి ఆ భాగాన్ని. మొదటి అధ్యాయం 23 కింద భాగాన్ని చదవండి. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ అంటండి. చూసారండి, నిరీక్షణ కలుగుద్ది. సువార్త వలన రక్షణ కలుగుద్ది, సువార్త వలన నిరీక్షణ కలుగుద్ది. ఆ సువార్తను ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు గారికి భారం ఉందంటండి. ఆయన ఎక్కడికి వెళ్ళిన సువార్త ప్రకటించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రయాస పొందే మన వల్ల లేదు, చెప్పండి, పొందగోరే వల్లే లేదు. ఎవరి వల్ల కలిగింది? ఏం కలిగిందంటే చెప్పండి, ఏం కలిగింది? కరుణించి దేవుని వల్ల ఏం కలిగింది చెప్పండి? ఆ సిలువ వలన మనకేం కలిగిందండి? చెప్పాలి. సిలువ వలన ఏం కలిగింది చెప్పరండి? ఆ దేశమును సంహరించి ఏక శరీరంగా చేసాడు ప్రభు. రెండోదిగా చూస్తే ఆయన రక్తం వలన మనకేం కలిగిందండి? మన అపరాధములకి క్షమాపణ కలిగింది. మూడోదిగా చూస్తే సువార్త వలన ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. ఏంటి ఆ సువార్త అని చూస్తే అదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి, 15వ అధ్యాయము 3వ వచనం, నాకు ఈబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3 దినాన ఇది సువార్త. రోమా 3:23 ఏముందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపం చేసాం, కానీ ప్రభు ఏ పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, ఆయన నోట ఏ కపటము లేదు. అయితే ప్రభు ఎందుకు చనిపోయాడంటే సువార్త ఏం చెప్తుందంటే సువార్త వేరు, శుభవార్త వేరు. సువార్తలో ఆయన జననం ఉంటుంది, ఆయన మరణం ఉంటుంది, ఆయన పునరుద్ధానం ఉంటుంది, ఆయన ఆహరణం, ఆ రాకడ ఉంది. ఇవన్నీ కూడా సువార్తలు ఉన్నాయి అక్కడ. అందుకే రాయబడ్డది ఏమనంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమే మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3 దినాన లేపబడు. నిరీక్షణ కలుగుద్ది. ఈ వాక్యం ఎప్పుడైతే వింటామో మనకు విశ్వాసం కలుగుద్ది, నిరీక్షణ కలుగుద్ది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం 16వ వచనంలో ఆ మాట మరలా చూడండి, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడి వాని వలనను కాదు కానీ కరుణించే దేవుని వల్లనే అగును. చూసారు, కరుణించే దేవుని వల్లనే అయింది. ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చిన ఆ కృపను బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. మన కులాన్ని బట్టి కానీ, మన దేశాన్ని బట్టి కానీ, మన ధనాన్ని బట్టి కానీ, మన ఉద్యోగాన్ని బట్టి, మనల్ని బట్టి ఏమీ జరగల, కేవలం ప్రభుని బట్టే జరిగింది. మనకు అతిశయం లేదు. అందుకే అతిశయించేవారు ఎవరైంది అతిశయించాలండి? ప్రభునందే అతిశయించాలి. చూడండి, ఇంకో మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలండి. ఇంకో మాట చూస్తే అక్కడ కూడా మాట ఉంది, 2:13 ఏముందంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమైపోయామండి? సమీపస్తులుగా ఉన్నాం. చూసారండి, 2:13 ఒకప్పుడు మనం దూరస్తులం, దేవునికి దూరంగా ఉన్నాం. దేవునికి మనకి మధ్యలో ఏముందండి?
చెప్పాలి. పాపం ఉంది. చూడండి నా మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయము 11వ వచనం కానీ చదవండి, ఇలా 12వ వచనం చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి మనం క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు 13వ వచనం ఏం చెప్తున్నాడు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా ఉన్నామంటండి. మనం ఇప్పుడు దేవునికి ఎలాగున్నామండి? దగ్గరగా ఉన్నాం. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నప్పుడు మనకి ఏమి లేదంటే చూడండి, అక్కడ నిబంధన లేదు, నిరీక్షణ లేదు, లోకమందు దేవుని లేని వారుగా ఉన్నాం. అటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడంటే సమీపస్తులుగా చేశాడు. దేని ద్వారా? దేని వలన చెప్పండి? క్రీస్తు రక్తం వలన. క్రీస్తు రక్తం వలన 2 విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. ఒకటి, క్రీస్తు రక్తం వల్ల మనం సమీపస్తులమయ్యాం. రెండవది, క్రీస్తు రక్తం వల్ల, అదే మాట పక్కన ఉంటుంది చూడండి, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు ఏం కలిగిందండి? క్షమాపణ. ఆయన రక్తం వల్ల క్షమాపణ కలిగింది. ఆయన రక్తం వల్ల మనం దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. మరి ఈ సమయంలో మన ప్రభువుని ఆరాధించడం కొరకే మనకి ఇచ్చిన లేఖనాలు బట్టి మనం జ్ఞాపం చేసుకోవాలి. సిలువ చాలామందికి ఎలాగుంటుందంటే చెప్పండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి, 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకేమైందండి? శక్తి. చూసారా, ఆ సిలువ వలనే ఆయన ద్వేషాన్ని ఏం చేశాడు? సంహరించేశాడు. మనం అందరినీ కూడా ఏం చేశాడండి? ఏకశరీరంగా చేశాడు. చాలామంది సిలువను గురించి చెప్తే మాకు వద్దంటారు, తృణీకరిస్తారు, నలిపేసి పాడేస్తారు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎలా చూస్తారంటే తృణీకరంగా చూస్తారు. లోకంలో ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. కానీ నా జీవితంలో ఆ సిలువే నీకేం కలగజేసిందండి? చెప్పాలి. ఏం కలగజేసింది ఆ సిలువ ఏం కలగజేసింది? ఆ ద్వేషమును సంహరించింది. మన ఇద్దరిని కూడా ఏం చేసిందంటే ఏక శరీరంగా చేసింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఒకసారి అతిశయపడతాడని చూడండి, ఒక మాట ఉంటుంది, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం. చూసారండి, ఆయన ఏమంటాడంటే సిలువలు యందే. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే మన పాపాలు కనబడతాయి, మన దోషాలు కనబడతాయి, మన శిక్ష కనబడుతుంది, మా దైవోగ్రత కనబడుతుంది. ఇదంతా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంతగా అంటున్నాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తును సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగా. చూసారండి, సిలువ యందు అతిశయిస్తున్నాడు. మరి నా జీవితం దేని యందు నీ అతిశయం? చెప్పండి. మన అతిశయం దేని యందు? మనం దేని యందు అతిశయపడుతున్నాం ఈ లోకంలో? చెప్పండి. ఆయనైతే అంటాడు సిలువ యందే నా అతిశయం. ఎందుకంటే సిలువ వలన ఆయన ద్వేషాన్ని సంహరించాడు, ఏక శరీరంగా చేసి ఒక్కడిగా చేసాడు. ఒక మాట ఉంటుంది చూడండి, యేసుప్రభు వారు కూడా ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త సిలువ గురించి ఒక మాట ఉంది ఇక్కడ. 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయన్ను వారికి అప్పగించింది. 17వ వచనం. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను ఈ సిలువ మోసాడైన
సిలువ వేయడానికి అప్పగింపబడ్డాడు ఆయన. ఆయన తన సిలువను మోసుకొని, ఎందుకు మోసాడైనా చెప్పండి? ఎందుకు అప్పగింపబడ్డాడు సిలువ కొరకంటే ఆ ద్వేషాన్ని ఏం చేయాలి? సంహరించాలి. సిలువ, ఆ సిలువపై ప్రభు ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ సిలువలో వేలాడాడు ఆయన. తృణీకరింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఇవన్నీ కూడా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకు కనబడుతుంది. తన సిలువలు మోసుకొని ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? మరణానికి ముందుకు వెళ్ళాడు ఆయన. ఈ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం కనబడుతుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద, ఆ మ్రాను మీద మోసాడంట. ఆయన శరీరం మందు, ఆ మ్రాను మీద ఆయన శరీరం ఉంది. ఆ శరీరం మీద ఏమున్నాయండి చెప్పాలి? చెప్పండి, చెప్పాలి ఆ మాట చూడండి. మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించు ఆయన తానే తన శరీరమందు మన పాపములు. ఆయన శరీరమందు ఎవరి పాపాలు ఉన్నాయి? మన పాపాలు ఉన్నాయి. మన పాపాలు ఉన్నాయి. మనం శిక్షకు పాత్రులు. ఎందుకంటే పాపం చేసింది మనం, శిక్షకు పాత్రులు మనం. అయితే ప్రభు అక్కడ రాయబడ్డ చూడండి ఆ మాట, తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని, సిలువపై మోసాడని. ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన వల్ల ఎలా జరిగింది, మరి మన వల్ల ఏం జరుగుద్దండి చెప్పండి? చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వల్ల, మన వల్ల ఏం జరుగుద్దండి? దుష్క్రియలు. ఆయన వల్లేమో ఆయన రక్తం వల్ల క్షమాపణ దొరికింది. ఆయన వలన ఇంకేం జరిగిందండి చెప్పాలి? నిరీక్షణ కలిగింది. ఆయన వల్ల మనకేం కలిగింది? సమాధానం కలిగింది. ఇంకేం కలిగింది? ఏక శరీరంగా చేసాడు ప్రభు. ఇంకేం కలిగింది? రక్షణ కలిగింది ఆయన వలన. కానీ మన వల్ల ఏం కలుగుతుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దుష్క్రియల వలన మన వల్ల ఏం కలుగుతుందండి? చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. చాలండి, అక్కడ ఒక మాట రాయబడ్డది, మీ దుష్క్రియల వలన. మీ మనసులో ఏ భావం అండి? విరోధ భావం. అందుకే యేసుప్రభువు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మీరు మారు మనసు పొందుడి. అపోస్తలుడైన పేతురు గారు కూడా మారు మనసు పొందుడి. అపోస్తలుడైన పౌలు గారు కూడా మీరు మారు మనసు పొందుడి. బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా ఏం పొందమన్నాడండి? మారు మనసు పొందుడి. ఎందుకంటే మనసు ఎలాగుందంటే విరోధంగా ఉంది, దేవునికి విరోధంగా ఉంది. దేనివల్ల చెప్పండి? మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారి ఉన్న మిమ్మును కూడా తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుడుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల, చూసారండి, మరణం వల్ల, ఆయన మరణం వల్ల మనకి ఏం కలిగిందండి? సమాధానం కలిగింది. దేవునికి నరులకి మధ్యవర్తిగా ప్రభు ఏం చేశాడంటే చనిపోయాడైనా. ఆయన మరణం వల్ల మనకి ఏం కలిగిందంటే సమాధానం కలిగింది. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే దేవుని దృష్టికి గతకాలమందు, ఆ పైన ఉంటుంది చూడండి 21, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు. మనం దూరస్తులం. ఇప్పుడు ప్రభు మనల్ని సమీపస్తులుగా చేసాడు. ఒక మాట చూడండి, మన వాళ్ళకి కలిగేది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదవండి. చదవండి. ఏలయనగా పాపం వలన, మొట్టమొదటిగా మన వల్ల దోషక్రియల వలన, రెండోదిగా చూస్తే
పాపం వల్ల ఏమొచ్చిందండి? మరణం. మన వల్ల మనకు వచ్చింది ఏంటంటే మరణమే. మనం పాపం చేసి 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 లాస్ట్కి జీతం ఏంటంటే మరణం. చాలామంది చూడండి, నెలంతా కూడా సంపాదించి చివరి దినాన్ని లేకపోతే జనవరి ఫస్ట్ దినాన్ని ఏం చేసుకుంటారు? జీతం తీసుకుంటారు. వాళ్ళు ప్రయాసపడ్డది, కష్టపడ్డది, ఆ పనికి తగిన ప్రయాస వస్తుంది, ధనం వస్తుంది. అయితే మానవులైన మనం కూడా ఏం చేసామండి? రోమా 3:23లో ఒక మాట ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. పాపం వల్ల ఏమొచ్చింది? మనకి మరణం వచ్చింది. పాపం వల్ల మరణం వచ్చింది. ఇంకో మాట ఉంటుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11:30. మీరు గతకాలమందు మీరు దేవునికి అవిధేయులం అంటండి. దేవునికి ఎలాగున్నాం మనం? అవిధేయులుగా ఉన్నాం. అవిధేయులైన మనల్ని ప్రభు ఏం చేశాడంటే, అందుకే ఒక మాట ఉండదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మీ పాపముల చేత మీ అపరాధముల చేత చచ్చిన వారి అంటగా ప్రభు ఏం చేశాడండి? బ్రతికించాడంట. బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5:19. రోమీయులకు రాసిన పత్రిక 5 చదవండి. చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడి, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అంటండి. దుష్క్రియల వలన, రెండవదిగా పాపం వలన, మూడవదిగా దేనివల్ల అండి? అవిధేయత. అందుకే ఇర్మియా గ్రంథంలో 4 ఒక మాట ఉంది, మీరు దేవునికి లోబడి ఉండి. చూడండి, ఆ మాట చదవండి. ఇర్మియా గ్రంథం 4 ఇర్మియా గ్రంథం 4 చదవండి. అవిధేయులు ఉండుట మానుకుని చాలండి. ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాయబడ్డది, అవిధేయులు ఉండటం మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయనంత నా ఉగ్రత అగ్నివలె కాల్చుకున్నట్లు యూదావార్లారా యెరూషలేము నివాసులు యెహోవాకు లోబడి. అయితే మన గతకాలం ఎలాగున్నామండి? అవిధేయులమంట, దుష్టక్రియలంట. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మన వల్ల అది కలిగింది. అయితే యేసు ప్రభువు వారి యొక్క మరణం వల్ల మనకేం కలిగిందండి? సమాధానం కలిగింది. మరి ఈ సమయంలో మనవన్న కలిగింది, మనకేంటో తెలుసు. ప్రభు వల్ల కలిగింది, మనకేంటో తెలుసు. అందుకే ప్రయాసపడేవారి వల్లను పొందగోరే వల్ల లేదు, కేవలం ఎవరి వల్ల అండి? కరుణించు దేవుని వల్ల. మరి ఈ సమయంలో ప్రభువుని మనం ఆరాధించాం, ఆయన వల్ల కలిగింది. ఆయన వల్ల కలగడానికి ప్రభు మన కొరకు క్రయం చెల్లించాడు. పరలోకం నుండి ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. ఆయన మన కొరకు దరిద్రుడైపోయాడు, దారిద్ర్యం అనిపించాడు, ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, అవమానం పొందాడు, నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, తల మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా ప్రభు రాణి మీద వేలాడాడు. పక్కన కూడా ఇద్దరు సిలువైపడ్డారు, కుడివైపున ఎడవైపున. కానీ వాళ్ళ కలగలేదు. కానీ ఎవరి వల్ల కలిగిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల కలిగింది. ఏం కలిగిందంటే మన అపరాధములకు క్షమాపణ కలిగింది. రెండవదిగా ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. ఇంకేం కలిగింది? నిరీక్షణ కలిగింది. ఇంకేం కలిగిందండి? సమాధానం కలిగింది. ఆయన వల్ల అది కలిగింది. మన వల్ల అయితే మనకు కలిగింది పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని ఉగ్రతకు పాత్రులం. అయితే ప్రభు వల్ల మనకు కలిగిన దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలండి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4 రోమీయులకు రాసిన పత్రిక 4 ఇక్కడ ఒక మాట రాయబడ్డది. 25వ వచనం, 5 మొదటి వచనం చదువుతాం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా చేర్చబడికి లేపబడి. 5 మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందమంటే. చూసారండి, ఇప్పుడు ఎలాగున్నాం మనం దేవునితో? ఒకప్పుడు దూరస్తులము, దేవుని లేని వారు, నిరీక్షణ లేదు, వాగ్దానాలు ఏమీ లేవు. అయితే దేవునికి మనకి సమాధానం లేదు. కానీ 5వ మొదటి వచనం ఏముందంటే,
మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. మరి ప్రభువుని మనం ప్రభు ద్వారా ఆరాధిద్దాం. ఈ సమయంలో ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రభా నీ శిలువ వల్ల నాకు ఆ ద్వేషాన్ని సంహరించావు. ఉభయులను కూడా ఏం చేశాడండి ప్రభు? ఏక శరీరంగా చేశాడు. రెండోదిగా చూస్తే ఆయన రక్తం వల్ల ఏం జరిగిందండి? పాప క్షమాపణ కలిగింది. రెండోదిగా చూస్తే ఆయన రక్తం వల్ల మనల్ని ఏం చేశాడు ప్రభు? సమీపస్తులుగా చేశాడు. మూడోదిగా చూస్తే ఆయన మరణం వల్ల మనకి ఏం కలిగిందండి? సమాధానం కలిగింది. ఒక మాట, ఆయన శిలువ వల్ల మనకి ఏం కలిగిందండి? చెప్పాలి, నిరీక్షణ కలిగింది. ఈ ఉదయకాల సమయంలో అందరిని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. చివరికి ఒక మాట చూడండి, దశలోనికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, జ్ఞాపకం వచ్చింది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. చూసారండి, ఎవరి వల్ల ప్రేమింపబడ్డామండి? దేవుని వలన ప్రేమింపబడ్డాం. ఆ మాట చూడండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరుల. నువ్వు దేవుని చేత ప్రేమింపబడితే ఈ సమయంలో ప్రభువుని మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. చాలామంది అనుకుంటారు, భర్త ప్రేమించలేదు, భార్య ప్రేమించలేదు, పిల్లలు ప్రేమించలేదు, పొరుగువారు ప్రేమించలేదు, ఈ లోకంలో ఉన్నవారు ప్రేమించలేదు అనుకుంటారు. కానీ మనల్ని ఎవరు ప్రేమించారండి? దేవుడు ప్రేమించాడు. దేవుడి కంటే ఎక్కువ ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ అనుకుందాం మనుషుల ప్రేమ. మనుషుల ప్రేమ ఏంటంటే హద్దులు ఉంటాయి, స్థితిని బట్టి ప్రేమిస్తారు. కానీ దేవుడు ప్రేమించాడంటే ఆ మాట రాదు చూడండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన వారిల. ఆయన ప్రేమ శాశ్వతమైంది, శ్రేష్టమైంది. అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం. మరి ప్రభువుని ఆరాధిద్దాం.